ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి బ్యూటిఫుల్ ఫోటో ఎడిటింగ్ని మీ ఫొటోస్తో మీ నేమ్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సింపుల్గా చెప్తాను, పిక్సార్ట్లో చెప్తాను. ఒకవేళ మీకు పిక్సార్ట్ కావాలంటే నేను ఇస్తానండి. మంచి వెర్షన్ అన్నీ ఫ్రీగా వస్తాయి. ఓకేనా? చివరి వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేస్ అని పెట్టండి. పిక్సార్ట్ని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ప్లస్ పైన క్లిక్ చేసి ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో టెక్స్ట్ పైన క్లిక్ చేసి మీ నేమ్ రాయండి. ఎగ్జాంపుల్గా నేను ఒక నేమ్ రాశాను. రాసేసి ఇక్కడ కలర్స్లో మీకు నచ్చిన ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ పైన క్లిక్ చేసి దీని సైజును అడ్జస్ట్మెంట్ చేసి ఈ ప్లేస్లోకి పెట్టి ఇక్కడ ఉన్న ఫాంట్స్లో మీకు నచ్చిన ఏ స్టైల్ ఫాంట్ అయినా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్లస్ పైన క్లిక్ చేసి యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి మీ ఫోటోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని జూమ్ చేసి ఈ ప్లేస్లోకి పెట్టి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో బ్లెండ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేయండి. చేసి కరెక్ట్గా ఈ షేప్లోకి అడ్జస్ట్మెంట్ చేసి టాప్లో ఉన్న ఎరేజర్ పైన క్లిక్ చేసి ఎరేజర్ పైన క్లిక్ చేసి ఈ విధంగా ఫోటోని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకొని నీట్గా ఇలా ఫోటోని ఆ షేప్ వరకు ఈ విన్న బాక్స్లో మొత్తం ఈ కింద పైన మొత్తం ఎరేజ్ చేసేయండి. ఎరేజ్ చేసి రైట్ మార్క్ పైన క్లిక్ చేసి అన్ని ఫొటోస్ని ఇదే విధంగా పెట్టేయండి. ఈ విధంగా 4 ఫొటోస్ని పెట్టేసి ప్లస్ పైన క్లిక్ చేసి యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి మీది ఫుల్ ఫోటో ఒకటి ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి రిమూవ్ ఈజీ పైన క్లిక్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇది మీకు ఎందులో పనిచేస్తుందంటే ఓన్లీ గోల్డ్ మెంబర్స్కే పనిచేస్తుంది కాబట్టి ఇది ఎక్కడ దొరుకుతుందో చెప్తానండి. చివరి వరకు చూడండి. చూస్తున్నారు కదా, లైక్ మాత్రం చేయండి. సో ఇలా ఫోటోని అడ్జస్ట్మెంట్ చేయండి. ఈ ప్లేస్లోకి పెట్టండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ కొద్దిగా పెంచుకోండి, ఇంకా నీట్గా కనపడుతుంది ఇలా. ఓకే, మనకి మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్లో పెట్టాను, వెళ్ళి చూడండి. చాలా చాలా బాగుంది, అందరికీ పనిచేస్తుంది. కొత్తది ఉంది, పాతది ఉంది, మీకు రెండూ తెలుస్తుంది. ఒకసారి పిన్ లిస్ట్లో చూడండి. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నా మీకు. టాప్లో ఉన్న రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మీ ఫొటోస్తో ఒక మంచి ఎడిటింగ్ చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.